ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని విందాం. ఈరోజు భోజనములో ఏమి వడ్డిస్తున్నారో గమనించు అనే మాట గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. భుజించడానికి ముందు చేతులను శుభ్రపరచుకోవటంలో ప్రాధాన్యత గురించి ఆరోగ్య శాస్త్ర ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు బోధించాడు. వారు తమ వేలుపై చర్మపు పొరలను తీసి బ్యాక్టీరియాను విస్తరింపజేసే వాతావరణంలో వాటిని ఉంచేలాగా ఏర్పాటు చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఫలితాలని మైక్రోస్కోప్ గుండా పరిశీలన చేశారు. వారికి ఎన్ని సూక్ష్మజీవులు కనిపించాయంటే ఆహారముతో పాటు వాటిని కూడా ఆ విద్యార్థులు తిని వారు తప్పక జబ్బు పడేవారని ఆ యొక్క ఉపాధ్యాయుడు గమనించాడు. ఆహారం పుచ్చుకోకముందు తమ చేతులను కడుక్కోవటంలో జాగ్రత్త వహించే పలువురు అంతకంటే తీవ్రమైన వారి యొక్క చేతులను ఏ విధంగా అశుభ్రత విషయంలో నిర్లక్ష్యాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. వారి యెషయా ఉపదేశాన్ని పాటించాలి. దేవుని బిడ్డలు ఎంత అపవిత్రతో ఉన్నారో అతడు వారికి సాక్ష్యాధారాలతో యెషయా గ్రంథము 1వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. ఈ 1వ అధ్యాయాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా ఒకసారి చదివితే, ప్రియ సహోదరి సహోదరుడా, యెషయా సాక్ష్యాధారాలతో మానవుని యొక్క జీవితం ఎంత అపవిత్రతో ఉందో, ఎంత దుష్టత్వంతో ఉందో, ఎంత పాపముతో ఉందో, ఎంత రక్తముతో ఉందో చాలా సాక్ష్యాధారాలతో యెషయా గ్రంథకర్త చూపిస్తూ ఉన్నాడు. కృంగిపోతూ ఉన్న వారిని, సమాజాన్ని చూసి అది వారి నైతిక మరియు ఆత్మీయ కాలుష్య ఫలితమని చెప్తూ ఉన్నాడు. వారి స్వార్థ ప్రయోజనాల కొరకే జీవించారు. న్యాయాన్ని, దేవుని కరుణను అలక్ష్యం చేశారు. ప్రజలను ప్రేమించడం కంటే ఇకలోక సంపదల్ని ఎక్కువగా ప్రేమించారు గనుక మిమ్మల్ని కడుక్కునడి, శుద్ధి చేసుకునడి అని యెషయా గ్రంథకర్త 1వ అధ్యాయము 11వ వచనములో చెబుతూ యెషయా గద్దించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, యెషయా మాటలు వెనక పరలోకపు తండ్రి యొక్క ప్రేమ ఉంది. దేవుడు పాపం వల్ల కలిగే అపాయాన్ని చూడగలడు గనుక ఆయన దాని యొక్క కనిపించే మరియు శరీర సంబంధమైన ఫలితాలని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. మనము నోటిలోనికి తీసుకునే వాటి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో, మన హృదయంలోనికి, మనసులోనికి తీసుకునే వాటి విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండమని మనల్ని ఆయన అర్థిస్తూ ఉన్నాడు, కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, తండ్రి అయిన దేవుడు క్రైస్తవ విశ్వాస యొక్క జీవితంలో ఆయన ఆశించే జీవితాన్ని జీవించాలని ప్రభువు వేడుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము పరిశుద్ధమైన, పవిత్రమైన, నిర్దోషమైన జీవితాన్ని జీవించాలని ఆశ కలిగి ఉన్నాడు కనుక మనకు మనమే అటువంటి యొక్క జీవితాన్ని జీవించలేము. కానీ పరిశుద్ధాత్మని యొక్క సహాయము ద్వారా పవిత్రమైన, నీతివత్నమైన జీవితాన్ని జీవించడానికి మనము ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్మదేవా, నీ సహాయము నాకు దయచే ప్రభువా, నన్ను పవిత్రపరచని ఈ ఉదయాన్ని ఎవరైతే ప్రార్థిస్తూ ఉన్నారో, ప్రభు నిన్ను ప్రేమించి నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధమైన, పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ఉదయకాల సమయంలో తీర్మానం చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఒక ప్రాముఖ్యమైన, విలువైన మాట చెబుదాం. నీ మనసులో నుండి క్రీస్తుని వెలివేసేది ఏదైనా సరే దాన్ని నీవు నీ జీవితంలో నుండి వెలివేయి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారి జీవితాల్లో మేలైన ఆశీర్వాదాలు దయచేయండి.
ఓ మా దేవా, నీవు ఏ విధమైన పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని ఏ విధంగా మీరు వేడుకుంటూ ఉన్నారు. అసృప్రంగా మేము ఒకవేళ తండ్రి మా చేతులు కడుక్కోకుండా ఒకవేళ ఆహారాన్ని మేము భుజించినట్లయితే ఆ సూక్ష్మజీవులు ఏ విధంగా మా శరీరంలోనికి ప్రవేశించి మమ్మల్ని ఏ విధంగా జబ్బుపరుస్తాయో, ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా మేము కూడా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగలేనట్లయితే మా ఆత్మీయ జీవితము కూడా ప్రభువా పాడైపోతుంది. కనుక పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి సహాయము దయచేయమని, మీరే తోడే ఉండమని మా ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, వన్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ.